బాగా చెప్పారు. పాత పలికే కాదు, మనకి ఎప్పుడు కొత్త పలికే ఇది. ఇంకొకటి ఒక్క సెకండ్ సాయి గారు, ఇది రాసిన తర్వాతన ఇవాళ ఏమని చెప్పానంటాడంటే, ఇవాళ నేను ఇది పాత పలికి అయిపోయింది మీరంటే కొత్త పలికి, ఇవాళ ఏమంటాడంటే మళ్ళీ ప్రిపేర్ చేసేస్తున్నాడు ఆల్రెడీ. ఏమని చెప్పారంటే తప్పదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి అది అని చెప్పని ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతున్నాడు. సరే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏమంటున్నారంటే వెళ్ళి జనసేన మీరు పోటీలు పెట్టవివ్వండి, లేకపోతే సార్ నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను సార్, మోడీ గారైనా జగన్ గారైనా ఇటువంటి వాటిల్లో వాళ్ళు లొంగరు సార్. ఎందుకంటే మనం ఆయన్ని చూస్తున్నాను నేను దాదాపుగా ఒక 10 ఏళ్ల బట్టి, 2014 నుంచి. మామూలుగా అయితే నేను చెప్పాలంటే ఫ్రాంక్ గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చూశాను ఆయన పద్ధతి ఏంటి, గుజరాత్లో ఏంటి అనేటువంటిది. కాబట్టి వాళ్ళు లొంగరు సార్. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో, ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాన్ని సావధానంగా వెళ్ళిపోతారు. ఇటువంటి చంద్రబాబు గారు చెప్పేవి ఇవి వినరు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ లో ఏ మాత్రమైనా సరే వెళ్ళి మీరు వాళ్ళు పెట్టుకుంటారండి ఇదేంటి అనేటువంటి మాట కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడని ఆయన పేరేంటి మన మోడీ గారు అనుకోరు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆయన చూడండి సార్, వాళ్ళిద్దరు పొత్తులు వద్దు సార్ అని చెప్పని అడగడు. ఎందుకంటే 2014 తర్వాత ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ ఎప్పుడు విమర్శించచ్చు, ఓడిపోయిన తర్వాత కూడా. ఇంక్లూడింగ్ ఆయన కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఏ రోజున కూడా పోయి నన్ను ఇట్లా కావాలని 23 మందిని తీసుకున్న రోజున కూడా ఆయన పోయేసేసి ఒక వినతి పత్రం ఇవ్వటం, రాష్ట్రపతి గారిని గెలవటం చంద్రబాబు చేస్తుంటారు కదా. ఆ రాజ్యాంగబద్ధంగా కాకుండా 4 మినిస్టర్లను చేసిన రోజున కూడా ఆయన ఢిల్లీ వెళ్ళలేదు సార్, గల్లీలోనే తిరిగాడు. ప్రతి ప్రజలకి చెప్పాడు ఈయన చేస్తున్నటువంటి రాజ్యాంగం, ఆ ప్రజాస్వామ్యం, వీళ్ళు మాట్లాడే పచ్చ భాష అన్ని చూపించి 151 సీట్లు కొట్టాడు. కాబట్టి నాకున్నంత వరకు సార్ మోడీ గారు ఇటువంటి విషయాలు కనుక అయితే దగ్గర కూడా రానిచ్చేవాడు. జగన్ గారు అయితే అట్లాంటి వినేటువంటి ప్రధానమంత్రి కనుక అక్కడ ఉంటే అసలు ఈయన కూడా పోయేవాడు. కాబట్టి వాళ్ళిద్దరికి నాకు తెలిసినంత వరకు వీటి మీద చర్చలు జరగదు. వస్తామని కూడా ఏం చెప్పి అడుగుండ్రా సార్. ఒకటి నిజం సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కలవడు సార్. ఇవాళ అంటే సాయి గారు, నేను ఇంతకు ముందంతా కూడా చెప్పా, 2014లో ఒక్క మాట నేను కూడా రైతు రుణమాఫీ చేస్తాను, 1,00,000 రూపాయలు చేస్తాను, 1,50,000 చేసేస్తాను అని కనుక ఒక్క మాట అన్నట్టుంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. అది నిన్న మన సీఎం గారు నిన్ననే చెప్తున్నాడు, నేను ఒక్క మాట అబద్ధం ఆడుంటే నేను కూడా అంత రుణమాఫీ చేస్తాను అంటే, నేను అన్నది 1,50,000 అనుకోండి, ఆయన ఆ 87,000 నేను కూడా ఇస్తాను అని కనుక అన్నట్టుంటే ఆ రోజునే గెలిచామని అన్నాడు. కానీ తప్పు చెప్పడు సార్. అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వచ్చిందా వస్తుంది, లేదా లేదు, పైన భగవంతుడు కింద ప్రజలు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. అసలు ఆ రకమైనటువంటి ఇది వెళ్ళటం అనేది పాలిటిక్స్ లో ఓన్లీ మోడీ. ఎందుకంటే మోడీ ఆయన ఎందుకంటున్నానంటే ఆయన పటేల్ మీరు అతను దింపేసిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితి, కేశుభాయ్ పటేల్ వెళ్ళినప్పుడు ఆయన మోటార్ సైకిల్ వెనకాల ఎక్కించుకుని తిరిగేవాడు, మొత్తం గుజరాత్ అంతా తిరిగాడు.